బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఏంటి ఫోన్ ట్యాపింగ్ లో సంచలనం? బండి సంజయ్ ని రమ్మని కూడా రేపు 24న రమ్మని నోటీసులు ఇవ్వడం ఏంటి? ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? బండి సంజయ్ కి ఆయన చాలా క్లియర్ గానే ఉన్నారు. గతంలో ఆయన మన పార్టీకి క్యాచ్ చేశారంటే కూడా బండి సంజయ్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ సాక్షిగా అంటే ఆయన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ కు సంబంధించి విచారణలో భాగంగానే ఆయన నుంచి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా నోటీసులు ఇచ్చారు. నోటీసులకు బండి సంజయ్ 100% ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు మీద ఆయన ఎప్పటి నుంచో అనేక వ్యాఖ్యలు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అనేక మంది ఫోన్లను, అందులోనూ ప్రధానంగా రాజకీయ పార్టీలకు, దాంతో పాటు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లు కూడా ఇచ్చి వచ్చారు. ఎన్నికల సందర్భంలో తమ పార్టీలకు ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా అంటే ఎవరిలోని చేశారు అనే దానికి సంబంధించి ఫోన్ నెంబర్లను ఆలోచించినటువంటి ఫోన్లకు బండి సంజయ్ ఫోన్ నెంబర్ కూడా అందులో ఉన్న నేపథ్యంలోనే ఆయన పిలిపించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. మధు, ముఖ్యంగా చూసుకుంటే మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదు. ఇది కావాలని జాప్యం చేస్తున్నారని బండి సంజయ్ కాంగ్రెస్ ని ఆరోపించడం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఒకటి ఇన్వెస్టిగేషన్ జరిగే ఇన్వెస్టిగేషన్ కి ఎక్కడ సంబంధం ఉండదు. వీళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో లా ప్రకారం కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించడానికి కొంత సమయం పడుతుంది. సో ఇప్పుడు ఈ శక్తి బృందం కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేశారు. గతంలో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ కేసుకు సంబంధించి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పించడానికి ఒక్కొక్కరిగా నోటీసులు ఇచ్చి తెలిపించి వాటి స్టేట్మెంట్ లో కూడా రికార్డు అయితే జరుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.